ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చే ఆలోచనలు రష్యా చైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇటు అమెరికా కూడా భయపడుతోంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఇండియాకు రష్యా చైనా భారీగా ఆఫర్ని ప్రకటించడం జరుగుతోంది. ఇండియన్ వస్తువులను తన మార్కెట్లోకి ఆహ్వానిస్తూ చైనా కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇండియన్ గూడ్స్కు వెల్కమ్ చెప్పింది రష్యా. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్పై 50% టారిఫ్స్ విధించారు ట్రంప్. టారిఫ్స్ అంటే సుంకాలు, అంటే అదనంగా 50% అదనపు. భారత్పై ఇప్పటికే 25% ప్లస్ 25 మొత్తంగా 50% టారిఫ్స్ విధించాడు ట్రంప్. మరోవైపు రష్యాలో పర్యటిస్తున్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. రిమెంబర్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ 3 రోజుల పాటు ఆయన పర్యటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. పుతిన్తో జయశంకర్ భేటీ ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే ఇక్కడ గుర్తు చేసుకోండి, కొద్ది రోజుల క్రితం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, రిమెంబర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ వెళ్ళి మాట్లాడిన సందర్భం. ఇలా నెలలు కూడా తిరగలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళి మాట్లాడుతున్న సందర్భం. ఆ తర్వాత పుతిన్ ఇటు భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఒక్కసారి ఆ సీక్వెన్స్ చూడండి, ఆ ఆర్డర్ చూడండి. ఇటు రెండు దేశాల మధ్య బంధం ఏ స్థాయిలో బలోపేతం అవుతుందని చెప్పి, ఏ రష్యానైతే బూచిగా చూపించి భారత్ను భయపెడదాం అనుకుందో, ఏ భారత్ను బూచిగా చూపించి రష్యాను భయపెడదాం అనుకుందో అమెరికా, ఇప్పుడు ఆ రెండు దేశాలు ఏకం కాబోతున్నాయి. ఏకం అవ్వడం మామూలుగా కాదు. ఇంతవరకు ఎవరికైనా డౌట్లు ఉంటే అవన్నీ పటాపంచలు చేసేట్టు యూరోపియన్ యూనియన్ కూడా భయపడిపోతుంది, వణికిపోతుంది ఇంటికి చెప్పాలంటే. ఎందుకంటే రిమెంబర్, ఎక్కడైనా భారత్ మీద ఇబ్బంది పడితే, భారత్ మీద అమెరికా టారిఫ్ల ఇంపాక్ట్ పడితే అది యూరోపియన్ యూనియన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎల్ఎన్జీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అటు రష్యా నుంచి వెళ్తోంది. ఇటు భారత్ని ఇబ్బంది పెడితే రష్యా వాళ్ళకి ఎల్ఎన్జీని ఆపేస్తుంది అనుకుందాం. యూరప్ చచ్చిపోతుంది, వచ్చే చలికాలంలో బెంబెలెత్తిపోతుంది, వణికిపోతుంది, గడ్డకట్టిపోతుంది మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా. చలికి అక్కడ వాళ్ళకి గ్యాస్ లేకపోతే కష్టం. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా గడ్డకట్టుకుపోవడమే. అందుకే భయపడుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు ఇటు ట్రంప్ దగ్గరికి. అమెరికా టారిఫ్స్ విషయంపై పుతిన్తో చర్చించారు జయశంకర్. మరోవైపు అమెరికాలోనూ ట్రంప్పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ పట్ల ట్రంప్ వైఖరిని నిరసిస్తూ అమెరికన్ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.